ఎయిత్ మోడల్ అర్థమెటిక్ లోన్ వచ్చి నెంబర్ సిస్టంలోని ఎయిత్ మోడల్. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ 5 into 10 into 15 into 20 into 25 into 35 into 40 into 45 50. వీటన్నింటినీ మల్టిఫై చేసిన తర్వాత ఎండ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే మల్టిఫై చేసిన తర్వాత ఎండ్లో ఎన్ని జీరోస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ జీరోస్. దీని అంతటిని మల్టిఫై చేసి ఎండ్లో ఎన్ని జీరోస్ వస్తాయో చెప్పడం అనేది టైం టేకన్. ఇప్పుడు దీన్ని మనం షార్ట్కట్లో ఎలా ఈజీగా చేయొచ్చో చూద్దాం వచ్చి. ఓకేనా, షార్ట్కట్లో ఎలా చేస్తారు అంటే ఫస్ట్ అసలు జీరో రావాలి అంటే మనకి ఏంటి 5 into 2 10 అంటే ఒక జీరో వస్తుంది. అంటే 5 into 2 ఒక 2 ఒక 5 ఇంటూ చేస్తే మనకు ఒక జీరో వస్తుంది. ఆ విధంగా దీన్ని షార్ట్కట్లో చేద్దాం చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి 10 అనేటప్పటికి ఏంటి 10 అంటే 5 అంటే ఒక 5, ఎస్ ఇందులో 5 ఉంది. దీన్ని మనం 2 into 5, ఇక్కడ 5 వచ్చింది అక్కడ 2 వచ్చింది, రెండు వేరువేరుగా రాసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 into 5, మనకు 3 అయితే అవసరం లేదు, 5 వచ్చినవే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది మనం 2 into 5 కదా, 2 2s వచ్చాయి కాబట్టి 2 square ఒక 5. నెక్స్ట్ 5 into 5, రెండు 5 వచ్చాయి. ఇక్కడ 7 into 5, 7 అయితే అవసరం లేదు మనకి. ఓకే, 5 40, 2 into 2 అంటే 8 into 5, 8 అంటే ఎంత 2 cube, 8 into 5 40, 8 అంటే 2 into 2 అనమాట. ఓకే, ఎస్ 2 cube. ఇక్కడ 45 అంటే 9 into 5, 9 అవసరం లేదు మనకి, 2 వస్తే 2 and 5s కౌంట్ చేయండి అంతే. ఇప్పుడు వచ్చి ఇక్కడ 50 అంటే 2 into 25, 2 into 25 అంటే 5 into 5 కాబట్టి 5 5s. ఓకే, ఎస్ ముందు ఎప్పుడు 2s కౌంట్ చేయండి, 2s కౌంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 6 7 8 2s వచ్చాయి. అంటే ఇందులో 8 5s ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మనం. 8 5s అనేవి ఉండగా ఇంకా ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. అంటే 8 2s ఉన్నాయి కాబట్టి 8 zeros రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. 8 2s 8 5s ఉండాలి. మరి ఇంకా ఎక్స్ట్రా సపోజ్ సమ్ టైమ్స్ 8 2s ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చి 7 5s ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక 2 తీసేసి 7 zeros ఉంటాయని రాయాలి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను షార్ట్కట్. ఓకే, ఇది ఇలా చేయాలి. సమ్ టైమ్స్ మీరు ఇంత చేయకుండా డైరెక్ట్గా బాగా ఇంకా క్విక్గా చేయాలనుకున్నట్టయితే ఏం చేస్తామంటే జస్ట్ 2s కౌంట్ చేసుకోండి ఫాస్ట్గా. దీంట్లో 2 ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి 2 లేదు, ఇక్కడ వచ్చేటప్పుడు 2 ఉన్నాయి అంటే 3 ఇక్కడ 2 లేదు, ఇక్కడ వచ్చేటప్పటికి 2s ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి, 2s 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి 2 1 ఉంది. అలా కౌంట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి 2s 8 వచ్చాయి కాబట్టి 8 ఆన్సర్ ఉంటుంది. 5s ఎలాగా మనకి 8 కంటే ఎక్కువే ఉన్నాయనేది నీకు అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా మనం 8 అని పెట్టేయచ్చు. ఓకే, క్లియరా? ఎస్, నెక్స్ట్. ఓకే, ఈ సమ్కి కూడా చూడండి. దీన్ని అన్నింటినీ మల్టిఫై చేసినట్టయితే చివరిలో ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నాడు వచ్చి. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్. ఓకే, చివరిలో ఎన్ని జీరోస్ వస్తున్నాయో చెప్పాలి అంటే ఇప్పుడు షార్ట్కట్ చెప్పాం కదా, ఆ విధంగా చేసాడు. ఓకే, 5s కౌంట్ చేయకుండా ముందు 5s అలాగే ఎక్కువే ఉంటాయి మీకు గమనించవలసిన విషయం. అంటే 2s మనం ఎక్కడెక్కడ ఉన్నా చూసుకుని సరిపోతుంది. 10లో 2 into 5 కాబట్టి ఒక 2 వచ్చింది. ఇక్కడ 3 into 5 మనకు అవసరం లేదు. 5s వచ్చిన దగ్గరల్లో ఒక డాట్ పెట్టుకోండి పోనీ, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఓకే, ఇక్కడ 2 into 10 మళ్ళీ 2 into 5 అంటే 2 square, ఇక్కడ 5 ఉంది. ఇక నెక్స్ట్ ఇది 5 into 5 అంటే రెండు 5s వచ్చాయి. ఇక్కడ 2 into 15 కాబట్టి ఒక 2 వచ్చింది. 3 into 5 ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ 7 into 5 ఒక 5 ఉంది. అక్కడ 8 into 5 కాబట్టి 8 అంటే ఏంటి 2 cube కదా, ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 ఉంది. 9 into 5 ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 2 into 25 అంటే రెండు 5లు ఉంటాయి, 2 ఒకటే ఉంది. 5లు ఎలాగే ఎక్కువ ఉంటాయి, మీరు కౌంట్ చేయవలసిన లేదు. ఇప్పుడు వచ్చి 11 into 5 కాబట్టి ఇక్కడ ఒక 5 ఉంది. 60, 2 into 30 అవుతుంది. 30 మరి 2 into 50 అవుతుంది. 2 2s ఉన్నాయి కాబట్టి 6 6 plus 1 7, 7 plus 3
10 ప్లస్ 3 13. ఒకసారి మరొకసారి చూద్దాం. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 3 ప్లస్ 1 4, 4కి 3 అంటే 7, 7 ప్లస్ 3 10. ఓకే, క్లియర్? ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఈ షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1 into 2 into 3 into 4 and so on 50. 50 వరకు మల్టిఫై చేస్తే 1 నుంచి 50 వరకు నెంబర్ వరకు మల్టిఫై చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? ఓకే, దీనికి షార్ట్ కట్ వేరు. ఫస్ట్ 2 సమ్స్ చెప్పినటువంటి షార్ట్ కట్ వేరు, దీనికి ఉండే షార్ట్ కట్ వేరు. ఓకే, ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా అంటే ఫస్ట్ లాస్ట్ ఉన్న 1 to 50, 1 to 60, 1 to 10 ఇలా ఏదైనా సరే మనం ఎలా చేయాలో ఈ టెక్నిక్లో చూడొచ్చు. 50 వరకు ఉంది, దిస్ ఇస్ లాస్ట్ నెంబర్ 50. 50 ముందు తీసుకుందాం, 15 తీసుకొని బై 5 చేత డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 10 వస్తుంది. మరలా ఈ 10ని 5 చేత డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 5 2s are. ఓకే, 2 వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి 10 ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే 12 జీరోస్ ఉంటాయి. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా 10 వరకు చేయాలనుకోండి, సపోజ్ 20 వరకు చేయాలనుకోండి. 20 వరకు చేస్తే ఎలా వస్తుంది సార్ అనుకుంటే 20 వరకు. అప్పుడు ఏం చేస్తాం? చివరి నెంబర్ 20 by 5, 5 4s are. దట్స్ ఆల్. అంతే. ఇది మళ్ళీ 4 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 4 జీరోస్ వస్తాయి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ సేమ్ వచ్చి 1 into 2 into 3 into 4 and so on 100. 100 వరకు ఉంది కాబట్టి 100 అంటే తెలిసిపోయింది కదా, 100 by 5. 2s are 0s are 20. 20 by 5, 4s are 20 plus 4 24. That's it. 24 is the answer. 24 zeros ఉంటాయి. ఓకే ఓకే ఇది బిట్ చూసినట్టయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఇందులో మల్టిప్లై చేసినట్టయితే చివరిలో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది అడుగుతున్నాడు. ఈ వీడియో మొత్తం అంతా ఒకే మోడల్ కాబట్టి ఇది చూడండి. ఇప్పుడు వచ్చి 99 వరకు అన్నీ ఆడ్ నెంబర్సే తీసుకున్నాడు. 1 3 5 7 ఇలా 99 వరకు. అయితే మీకు 0 అనేది రావాలంటే ఏం చెప్పాను? 2 into 5 అనేది కంపల్సరీగా ఉండాలి, 10 అనేది. అయితే 2 ఉన్నట్టయితే ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయిపోద్ది. అంటే ఇందులో 2s అనేవి అసలు ఉండవు. మరి 2s ఉండకుండా 5s ఉంటే ఏంటి ప్రయోజనం? జీరోస్ రావు కదా. అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? 0. చివరిలో జీరోస్ అనేవి ఉండవు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది కదా. 2 into 5 అయితేనే 10. 10 వస్తేనే ఒక 0 వస్తుంది. ఒక 0 రావాలి అంటే ఖచ్చితంగా 2 into 5 అనమాట. అంటే ఈ ఆడ్ నెంబర్స్లో అసలు 2 అనేవే ఈవెన్ నెంబర్సే ఉండవు. ఈవెన్ నెంబర్ ఉంటేనే 2 వస్తుంది. ఈవెన్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఇందులో మనకు 2s లేవు. 2s లేకుండా 5 ఉంటే జీరోస్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 0. ఓకే, ఇది చూస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్స్ప్రెషన్ 2 4 6 8 అండ్ సో ఆన్ 500. అంటే ఈవెన్ నెంబర్స్ 500 వరకు ఈవెన్ నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఓకే, ఈ సమ్ ఎలా చేయాలనేది చూడండి. ఆడ్ అయితే ఖచ్చితంగా మీరు అన్నీ ఆడ్ అయితే మాత్రం డెఫినెట్గా 0, ఇంకా అది గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇది ఈవెన్ అయితే ఎలా చేయాలి? ఈవెన్ అయితే ముందు 500 లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోండి. దీన్ని 2 చేత డివైడ్ చేస్తే 250 250 అంతేనా? ఎస్, 250 250. ఇప్పుడు వచ్చి ఈ 250ని మనం ఏం చేద్దాము అంటే 5 చేత డివైడ్ చేద్దాం. 5 5s are 0 1. నెక్స్ట్ 50ని మళ్ళీ 5 చేత డివైడ్ చేద్దాం. 10s are మళ్ళీ 10ని 5 చేత డివైడ్ చేద్దాం. 2 అంటే 50 ప్లస్ 10 ప్లస్ 2 ఈక్వల్స్ టు ఎంత? 50 ప్లస్ 10 ప్లస్ 2 62 జీరోస్ ఉంటాయి. ఓకే, ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇంకా సమ్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఒకటే. హౌ మెనీ జీరోస్ అట్ ఎండ్ ఆఫ్ ద నెంబర్. ఓకే, ఈ మల్టిఫై చేసిన తర్వాత ఎండ్ నెంబర్లోని నెంబర్ యొక్క ఎండ్ ప్లేస్లోని ఎన్ని జీరోస్ ఉంటాయి, ఇది క్వశ్చన్.
అయితే 1 స్క్వేర్ చేసి 2ని స్క్వేర్ చేసి 3ని స్క్వేర్ చేసి 4ని స్క్వేర్ చేసి అలా 20 వరకు స్క్వేర్ చేసి వాటిని మల్టిఫై చేస్తే చివరిలో ఎన్ని జీరోస్ వస్తాయి. ఓకే, ఎన్ని జీరో క్వశ్చన్ అయితే అర్థం అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఈ సమ్ని ఎలా చేస్తామో చూద్దాం. చివరి నెంబర్ ఏముంది 20. 20/5 చేయండి 4. ఈ 5 మళ్ళీ 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనం 4 తీసుకొని పైన స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2 చేత మల్టిఫై చేయండి. 8 జీరోస్ వస్తాయి. దిస్ ఈజ్ షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ అదే సపోజ్ మనం చూసినట్టయితే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 200 స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. ఇది ఎలా చేయాలి అంటే ఇది సేమ్ అంతే. ఏం చేస్తాం 200 కాబట్టి 200/5 4 జర్ 0 జర్ మళ్ళా 40 8 జర్ మళ్ళా 8 5 జర్ 1 జర్ ఇంకా 3 రిమైనింగ్. అది మిగిలిన మన సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి 49 వచ్చింది. 49 × 2 అంతే కదా. 49 × 2 8 1 ఉంది 8 and 9 98. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే క్యూబ్ స్క్వేర్తో చేసాం కదా క్యూబ్. ఇప్పుడు పవర్ 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఎలా చేయాలో తెలిసిపోతుంది ఈ మోడల్ తర్వాత. 200 అంటే ఫస్ట్ 200 తీసుకొని దాన్ని 5 చేత డివైడ్ చేయండి. 4 జర్ 0 జర్. ఓకే, 45 చేత డివైడ్ చేస్తే 8 జర్. మళ్ళీ 8ని 5 చేత డివైడ్ చేసుకుంటే 1 జర్. ఇక్కడ 49 ఇప్పుడే కట్ చేసాం. 49 × 3 క్యూబ్లు ఉన్నాయి కాబట్టి 300. 27 2 ఉంది 12 and 4 147. 147 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు వచ్చి 1/1 2 స్క్వేర్ 3 క్యూబ్ 4/4 అండ్ సో ఆన్ 100/100 వరకు మల్టిప్లై చేస్తే చివరిలో ఎన్ని జీరోస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చి ఈ సమ్మని మనం ఎలా చేయాలి అంటే
ఇందులో అన్ని టర్మ్స్ మనకు అవసరం లేదు సమ్ చేసేటప్పుడు, కొన్ని టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. చూసినట్టయితే 10 పవర్ 10, అదేవిధంగా 15 పవర్ 15, నెక్స్ట్ 20 పవర్ 20, ఈ టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఈ కింద బేస్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ప్లస్తో తీసుకుంటాం. ఇప్పుడు వీటిని మనం ఎలా రాయొచ్చు? 1 × 5, 2 × 5, 3 × 5, 15 plus 4 × 5 and so on, 20 × 5. అన్నిటిలోంచి 5 కామన్ తీసేద్దాం. 1 ప్లస్, ఇంత చేయవలసిన లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ మీ ప్రాసెస్ తెలియదు కదా, అందుకని చెప్తాను. 2 + 3 సో ఆన్ 20 వరకు ఉన్నాయి. ఇప్పుడు 5 1 నుంచి 20 వరకు యాడ్ చేస్తే ఎంతో తెలియాలంటే దానికి షార్ట్కట్ ఏంటంటే 20 21/2, అంటే దీని తర్వాత నెంబర్తో ఇంటూ చేసి బై 2 చేస్తే వచ్చేస్తుంది అనమాట. 10 50 × 21 ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 1050, ఎస్ ఎంత వస్తుంది. అయితే దీన్ని ఎలా ఉంచండి, దీంతో పని ఉంది. ఇప్పుడు ఫస్ట్ 100 వరకు కాబట్టి 25 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. 50, 75, 100. అర్థమవుతుందా? 25 టేబుల్లో వచ్చేవన్నీ కూడా వరుసగా తీసుకోవాలి. తీసుకుని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 250. సారీ 10 కదా, 250. 250కి ఇప్పుడు వచ్చిన ఇంతకుముందు వచ్చిన నెంబర్ని యాడ్ చేయాలి. అంటే 250 యాడ్ చేయాలి. 0 0 1 3 1. ఇది ఆన్సర్. చూడండి ఆన్సర్ ఎక్కడుందో. ఎస్ 1300. తెలిసింది కదా, డి ఆన్సర్. ఇలా చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకొని ఇలా డైరెక్ట్గా చూసుకొని డైరెక్ట్గా 5 కామన్ తీసేసి చివరి 100 కదా, 100 అంటే ఏమొస్తుంది? 20 వస్తుంది. ఫస్ట్ 1 2 3 4 చివరి ఫస్ట్ 1 చివరి 20 వరకు కాబట్టి డైరెక్ట్గా 5 వేసేసుకొని అన్నిటిలోనే 5 కామన్ ఎలాగా వస్తుంది కాబట్టి 5 కామన్ తీసేసుకొని చివరిది ఎంత 5 కింద రాసుకోవాలి కాబట్టి 20 × 5. 20 × 5 కాబట్టి చివరిన 20 ఉంటుంది. కాబట్టి 20 × 21/2 చేసేసుకొని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత 25 టేబుల్లో వచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని యాడ్ చేసుకోవాలి. దాన్ని దీనికి యాడ్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.